పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా శనివారం సూర్యాపేటలో ఈద్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమంలో ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, పీసీసీ ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీవుల్లా, జిల్లా కాంగ్రెస్ నాయకులు మొరిశెట్టి లక్షాది పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక నమాజ్లో పాల్గొని వారి ఆనందాన్ని పంచుకున్నారు. పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా శనివారం సూర్యాపేటలో ఈద్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమంలో ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, పీసీసీ ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీవుల్లా, జిల్లా కాంగ్రెస్ నాయకులు మొరిశెట్టి లక్షాది పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక నమాజ్లో పాల్గొని వారి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు పవిత్ర రంజాన్ మాసం మనకు సహనం, దానం, సోదరాభావం వంటి గొప్ప విలువలను నేర్పుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో ఏ మున్సిపాలిటీలు లేని విధంగా సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో 6 కౌన్సిలర్ సీట్లను మైనారిటీలకు ఇవ్వడం జరిగిందని అన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సమాజంలో సఖ్యత, ఐక్యత మరింత బలపడాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలో శాంతి, సంతోషం నెలకొనాలని ప్రార్థిస్తూ ఈ పర్వదినం అందరికీ మంచి ఆరోగ్యం, అభివృద్ధి తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. हुए तरीके पर शुक्र अदा करो और वो अल्लाह के पास पहुंच चुके और नमाज की पाबंदी अगर करना शुरू कर देंगे हम तो इंशाअल्लाह क़यामत तक अल्लाह सुनिए 2 रकात नमाज ईद उल फित्र वाजिब, 2 रकात नमाज ईद उल फित्र वाजिब। फिर दोनों हाथ कानों तक उठाइए और अल्लाह, फिर दोनों हाथ कानों तक उठाइए, अल्लाह अकबर कहते हुए छोड़ दीजिए। फिर दोनों हाथ कानों तक उठाइए। الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين كيف نصبت وإلى الأرض هم الله أكبر الله أكبر سمع الله لمن حمده الله أكبر الله أكبر آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب اے اللہ تیری رضا نصیب فرما. اے اللہ یقیناً ہم بڑے خطاکار ہیں, سیاکار ہیں, گناہگار ہیں, گناہوں کے بے نصیب فرما دیجئے, عطا کر دیجئے. اے اللہ سے لے کر آج تک جتنے آپ کے پیارے ہو چکے ہیں قال الله تبارك وتعالى يا أيها الذين آمنوا اذكروا الله हंसना राइट
రంజాన్ పండుగ సందర్భంగా అందరికీ ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సూర్యాపేటలోని ఈద్గా దగ్గర కొన్ని వేల మంది ముస్లిం సోదరులందరూ వచ్చి నమాజ్ చేయడం, ప్రత్యేకమైన పూజలు చేయడం వారికి ఆనవాయితీగా ఉన్నది. ఇక్కడ కూడా హిందువులు అయితేంది, క్రిస్టియన్లు అయితేంది, ఇతర మతాల వాళ్ళందరూ కూడా వచ్చి వారిని కలుసుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒకరికొకరు గల్లె మిలాయించుకొని ఒకరికొకరు చాలా సంతోషంగా ఆప్యాయంగా పలకరించుకునే సందర్భం ఇది. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఏదైతుందో మన మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కమిషనర్ గారు అయితేంది, చైర్మన్ గారి ఆధ్వర్యంలో స్థానిక కౌన్సిలర్లు అందరు కలిసికట్టుగా గత 15 రోజుల నుంచి కూడా అన్ని రకాల ఏర్పాట్ల మీద శ్రద్ధ చేసి టెంట్లు అయితేంది, నీటి వసతి అయితేంది, సెక్యూరిటీ విషయంలో పోలీసు బందోబస్తు అయితేంది, పెయింటింగ్స్ అయితేంది, అన్ని కూడా దగ్గరుండి వాళ్ళ పార్కింగ్ వ్యవస్థ అయితే అన్ని చక్కగా చేసినారు. వారికి కూడా ఈ సందర్భంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇందాకనే మత పెద్దలు కూడా వారి స్పీచ్ లో కూడా ప్రభుత్వాన్ని ధన్యవాదాలు తెలియజేసుకున్నారు. దాంతో పాటు మా రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ రోజు రంజాన్ తోఫా కూడా ముస్లిం సోదరులకు అందించడం జరిగింది. దానితో పాటు స్థానికంగా మున్సిపాలిటీలోని కౌన్సిలర్లు కూడా ఎవరికి వారు తోచిన విధంగా వారి సాయం చేసే ప్రయత్నం చేసినారు. ఇంకొకటి నాకు మొన్న నా దృష్టికి వచ్చింది. ఇంతకు ముందు ప్రతి సంవత్సరం సూర్యాపేట మున్సిపాలిటీలో మదర్ డైరీ వాళ్ళు పాలు సరఫరా చేసేది. ఈ సంవత్సరం మదర్ డైరీ వాళ్ళు చేయలేకపోతున్నారని చెప్పి వారికి సమాచారం రావడంతో మనం విజయ డైరీ వాళ్ళని సంప్రదించి ముస్లిం సోదరులకు ఎట్లాంటి అంతరాయం కలగకుండా రంజాన్ సందర్భంగా 6000 లీటర్లు చిక్కటి పాలు విజయ డైరీ తరఫున ట్యాంకర్ కూడా పంపించడం జరిగింది. ఆ పాలు కూడా దాదాపు 6 సెంటర్లలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. పోయిన సంవత్సరం 85 రూపాయలు లీటర్ పాలు ఇస్తే ఈ సంవత్సరం పాలు చాలా తక్కువ ఉన్నా 76 రూపాయలకే విజయ డైరీ వారి ద్వారా ఫైనలైజ్ చేసి ముస్లిం సోదరులకు అందించడం జరిగింది. అందుకోసమే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముస్లిం సోదరులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమం అయిన తర్వాత చాలా మంది ఆత్మీయులు